నా పేరు శివ అండి. సార్ కర్నూలు నుంచి వచ్చాను సార్ నేను. సార్ నాది మా మమ్మీ చనిపోయింది సార్. మా మమ్మీ వేరే వాళ్ళకి వడ్డీకి ఇచ్చింది సార్. 5 నంబర్లకి ఇచ్చింది. 5 నంబర్స్కి ఆనందరావు, జయమ్మ, శంషాదు, రమీజా, తర్వాత మన రాధాబాయి వీళ్ళకి ఇచ్చింది సార్ అమౌంట్. మొత్తం మనకు ఒక్కొక్కరికి 10 లక్షలు, ఒకటి 5 లక్షలు, ఒకరికి 6 లక్షలు ఇచ్చింది. మా మమ్మీ చేసే బిజినెస్ వచ్చి శారీస్ బిజినెస్ చేసింది. తర్వాత డాగ్స్, జర్మన్ షెపర్డ్ డాగ్స్ అమ్మి దాంట్లో మేము చాలా సంపాదించుకున్నాం డబ్బులు. కానీ తర్వాత చీటీల బిజినెస్ చేసినాము. తర్వాత ఇంట్లో హోటల్ బిజినెస్ కానీ చేసినాం సార్. మేము ఆ వచ్చిన డబ్బులు మేము ఏం చేసినట్టు వడ్డీ తిప్పుకున్నాం సార్. మేము వడ్డీ తిప్పుకుంటా తీసుకున్నారు. అంటే అమ్మకి తెలిసిన వాళ్ళే తీసుకున్నాం సార్. తీసుకున్నాక మాకు ఏం చేశారు, వడ్డీ ఫస్ట్ 1 నెల కట్టినారు. తర్వాత వడ్డీ కట్టలేదు, ఏం కట్టలేదు సార్. మేము అడిగితే ఇస్తాం అని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు సార్. మాకు డబ్బులు అయితే ₹1 ఇవ్వలేదు. తర్వాత మా మమ్మీకి హెల్త్ బాగాలేదు సార్, చాలా బాగాలేదు. మమ్మీకి హార్ట్ అటాక్ వచ్చింది. తర్వాత అనుకోగా కొద్దిగా చాలా కుమిలిపోయింది సార్. అన్నం లేక తిండి లేక మా మమ్మీ చాలా చనిపోయింది సార్ మా మమ్మీ. తర్వాత ఇంకొకటి ఎట్లా అంటే వీళ్ళు ఎల్ఐసీలు చేయించి మనుషులు చంపేపిస్తున్నారు సార్. ఎల్ఐసీలు అంటే ఇప్పుడు ఒక మనిషి పేరు మీద ₹1,00,000 ఎల్ఐసీ చేపిస్తారు. అంటే ఇలా 5 లక్షలకి ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎంత, ₹1,00,000 ఇన్సూరెన్స్, 5 lakhs ఇన్సూరెన్స్ వస్తుంది. అట్లా ఒక్కొక్కరి పేరు మీద 50 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఇన్సూరెన్స్ చేయించి మనుషుల్ని, బతికిన మనుషుల్ని చంపేపిస్తున్నారు సార్ వీళ్ళు. అవును సార్, అవును సార్. వీళ్ళు పెట్టుబడులు పెట్టుకుంటున్నారు. అంటే ఇప్పుడు మా అక్కడ వడ్డీ తీసుకునేది, అక్కడ పెట్టుబడి పెట్టేది. అట్లా తీసుకొని అమౌంట్ తీసుకొని అట్లా మనుషుల్ని చంపేస్తున్నారు సార్. సార్ మేము ఇచ్చినది 41 lakhs సార్. మొత్తం ఇచ్చినది లేదు సార్, 5 మందికి సార్. మొత్తం 5-6 మందికి ఇచ్చాం. మొత్తం 6 నంబర్స్కి. జయం వచ్చి 12 లక్షలు, రాధాబాయి ఆంటీకి వచ్చి మాకు 4 లక్షలు, తర్వాత శంషాద్కి 6 లక్షలు, ఆనందరావుకి 6 లక్షలు, ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చినాం సార్. మేము ఇస్తాం బాండ్లు ఉన్నాయి కదా, చెక్కులు ఉన్నాయి కదా, ఇస్తాం. టైం ఉంది కదా, ఇంకా ఇస్తాం. రేపు వచ్చినాయి ఇస్తాం అమ్మ అంటారు. బాండ్లు టైం అయిపోయింది సార్. బాండ్లు టైం అయిపోయినాక బాండ్లను రాసివన్నా అంటే లేదు రాసియము, అసలు మేము ఏమి ఇవ్వము, డబ్బులు ఇస్తామన్నాము అంటున్నాం కదా అన్నా సార్. తర్వాత నాకు డౌట్ వచ్చి చెక్ బౌన్స్ చేసిన కోర్టుకి వేసినా సార్. కోర్టు కేసు నుంచి వేసినా. కోర్టు ఫీజు కట్టాలంటే 30,000 కట్టాలా యాక్చువల్గా. అంటే నాకు అంత డబ్బులు లేవు సార్. 30,000 40,000 నాకు లేవు. నేను 3 పూట్ల తినే అన్నం తినకుండా డైలీ ఉప్మా రవ్వతో తిన్నాను సార్. నేను 6 నెలల నుంచి 3 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాను సార్ దీని గురించి. ఇంటికి పోతే తన్నిచ్చినారు, కొట్టించినారు, చాలా హింసించినారు సార్. నేను ఏమంటే గాయాలు చూస్తే అంత చాలా గాయాలుగానే జరిగాయి నాకు. అంత బెదిరించినారు. ఇప్పుడు ఒక మీకు వాయిస్ మెసేజ్ గా మీకు వినిపిస్తాం. మీకు అంత వాళ్ళంటే మీకు నేను రికార్డింగ్స్ కానీ ఉన్నాయి నా కాడ. ఉన్నాయి సార్, చెక్కులు ఉన్నాయి, బాండ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి సార్ నా కాడ. ప్రతి ఒక్క ప్రూఫ్స్ ఉన్నాయి. వీళ్ళు మనుషులు ఎంతమంది చంపినారా అని నాకు డీటెయిల్స్ కానీ తెలుసు సార్. అది సార్. అవును సార్. అది సార్ ఎస్పీ ఆఫీస్ లో కంప్లైంట్ ఇచ్చాను నేను. కర్నూలు జిల్లాలో ఎస్పీ ఆఫీస్ లో స్పందన చెబుతుంది. ఆ స్పందనలో నేను కంప్లైంట్ గానీ ఇచ్చాను. దాన్ని ఎలాంటి రియాక్షన్ లేదు సార్. తర్వాత ఫోర్టూన్ పోలీస్ స్టేషన్ లో మన బల్లార్ చౌరస్తా కాడ ఫోర్టూన్ పోలీస్ స్టేషన్ లో కానీ నేను కంప్లైంట్ ఇచ్చాను. అక్కడ కానీ ఎలాంటి రెస్పాన్సిబుల్ లేదు. ఇట్లా డబ్బుల గురించి అడిగితే అమ్మ ఇవన్నీ కోర్టు చూసుకోవాలమ్మా, ఇవన్నీ మీ సివిలియస్ కోర్సు, ఇవన్నీ వేస్ట్ అమ్మా అని అన్నారు సార్. ఎస్పీ కాడికి పోతే ఇదే అన్నారు. తర్వాత మీరు చెక్ బౌన్స్ చేయండి ఒకసారి చూద్దాము అన్నారు. తర్వాత నేను ఇంతకుముందు లోకేష్ బాబు కాడికి వచ్చాను. అడిగితే అక్కడ నాకు ఫోన్ వచ్చింది. పోతే ఫోన్ చేయించారు. ఎలాంటి రెస్పాన్సిబుల్ రాలేదు సార్ నాకు. తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను వచ్చాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే ప్రజలందరికి తెలుసాలని చెప్పి ఒక బ్యానర్ మీద వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోటోలు వేసుకొని మొత్తం ఎవరెవరు పెట్టుబడులు పెడుతున్నారు ఏం కథ అని చెప్పి మొత్తం వీడియో తీసుకొని ప్రతి ఒక్కటి నేను కర్నూలు నుంచి విజయవాడకి నా స్కూటీ మీద వచ్చినా సార్. నా బండి మీద వచ్చినా సార్. అవును సార్, అవును సార్. ఒక్కనే వచ్చినా సార్. సార్ మా మమ్మీ గారు వచ్చి 2022 11వ నెల 29వ తేదీ చనిపోయింది సార్ నైట్. నాకు ఎవరు లేదు సార్. మా తమ్ముడు మోసం చేసి వెళ్ళిపోయారు. మా తమ్ముడు ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నారో తెలియదు నాకు. కానీ ఇప్పుడు నేను ఉండేది ఒక్కనే ఉన్నా సార్. నేను ఇప్పుడు అవును సార్, నేను ఒక్కనే. నేను నైట్ ఒక అన్నకు కాల్ చేశారు. మేము ఇస్తాం డబ్బులు రామ్మ, మా పేర్లు ఎలాంటి పేర్లు చెప్పొద్దు అంటున్నారు సార్. ఇంకొకటి నాకు ఒక డౌట్, ఇప్పుడు అమౌంట్ ఇస్తారు, ఇచ్చినట్లు ఇచ్చి ఈ వీడియో తీసుకుని నన్ను చంపేపిస్తే ఎట్లా? లేదంటే వెనక నుంచి పొడిచారు అనుకో, అప్పుడు నేనేం చేయాలా? ఇట్లా తలగా వాళ్ళు లేకపోతే ఎట్లా? నాకు ఇవన్నీ చాలా వీళ్ళ పేరు మీద నేను ప్రకాష్ రెడ్డి అని ఒక ఆయన ఫోన్ చేశాడు. తాత మనకి వీళ్ళందరూ ఫోన్ చేసి చెప్పారు సార్ ఇది. మళ్ళీ నేను చనిపోతే నాకు చావుకి నాకు కారణం వచ్చి ప్రకాష్ రెడ్డి, ఆనందరావు, శంషాదు, షమి మేడం వీళ్ళందరూ సార్. వీళ్ళు మొత్తం 24 మంది బ్యాచ్ చేస్తున్నారు సార్.
సార్ పైనుంచి అయితే సపోర్ట్ ఎలాంటి సపోర్ట్ లేదనుకుంటున్నాను. వీళ్ళు సపోర్ట్ అంటే షమీ మేడంని ప్లస్ ప్రకాష్ రెడ్డిని తీసుకొని సార్ వీళ్ళంతా చేసేదంతా ఇట్లనే సార్. వీళ్ళు ఎవరు అందరూ అండాలు చూసుకొని చూస్తున్నారు. మన కార్పొరేటర్ మహేష్ అని కార్పొరేటర్, కర్నూలు కార్పొరేటర్, ఎక్కడ మన చిక్కార్కేరి కార్పొరేటర్ అంటే మన జిల్లా కోర్టు కాడ ఉంటుంది, ఆ ఏరియాలో కార్పొరేటర్ అంట ఆయన అండాలు దండాలు చూసుకొని చేస్తున్నారు సార్ వీళ్ళంతా. సార్ నేను అయితే అనుకుంటున్నాను సార్, నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్కి నమస్కారం చెప్తున్నాను. నేను డిప్యూటీ సీఎంకి నమస్కారాలు. సార్ ఇలాంటివన్నీ మీరు కొద్దిగా పట్టించుకొని మాలాంటి వాళ్ళని కొద్దిగా మీరు సేవ్ చేస్తానని కోరుకుంటున్నాను సార్ నేను. కానీ మీ కాటికి రావాలని కోరుకుంటున్నాను సార్ నేను. మీరు ఎప్పటి నుంచి కలవాలనుకుంటున్నాను. ఇంత ముందు కానీ వచ్చినప్పుడు కానీ నేను వెళ్ళిపోయాను సార్ ఇక్కడ నుంచి. అక్కడ అప్పుడు మీటింగ్ లేదు, మళ్ళీ ఇప్పుడు వచ్చాను సార్ మీ కాటికి మీకోసము. కానీ నాకు ఒకటే బాధ సార్, ప్లీజ్ హెల్ప్ మీ. నాకైతే కంట్లో నీళ్ళు వస్తుంది సార్. ఒక పక్క మా అమ్మమ్మ ఉంది కానీ మా అమ్మమ్మ కాలు చెయ్యి పడిపోయింది సార్. నాకు ఎలాంటిది నాకు దిక్కు లేదో, నాకు ఏం లేదు సార్. అది సార్ ఇది చేశారని కోరుకుంటున్నాను సార్, చేయాలని కోరుకుంటున్నాను ఇదైతే. అది సార్. ఇంకొకటి వచ్చి ఎలాంటి ఇష్యూ తొందరగా చూసుకుంటే నా డబ్బులు నాకు వచ్చేలా చేస్తే నేను అదొక్కటి హెల్ప్ చేయండి సార్. నాకు ఇంకొకటి మాకు ఇల్లు లేదు, ఏం లేదు సార్. ఆ అమౌంట్ వస్తే ఏదో ఒకటి ఇల్లు కొనిచ్చి మీరే పవన్ కళ్యాణ్ సార్ మీరే ఇల్లు కొనియండి. మిగతా డబ్బులు మిగిలితే అనాథ పిల్లలకి బియ్యం ప్యాకెట్లు కానీ సరుకులు కానీ ఇప్పించాలని కోరుకుంటున్నాను సార్ మా అమ్మ పేరు మీద. ఫస్ట్ నేను అదైతే చాలా ఉంది, ఎప్పటి నుంచి ఉంది. కానీ నా ప్రయత్నం నేను చేస్తున్నాను సార్. నేనైతే దీని గురించి పోరాటం చేస్తున్నాను. జరుగుతానని కోరుకుంటున్నాను సార్. నేను కంపల్సరీ జరగాలని కోరుకుంటున్నాను. అయితే